దర్శక ధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచి టాలీవుడ్ రేంజ్ని మార్చేసిన మూవీ ఇది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయింది. ముఖ్యంగా కట్టప్ప పాత్ర. మాహిష్మతి సింహాసనానికి బానిసగా యుద్ధ వీరుడిగా ఉండే కట్టప్ప పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించారు. ఇక బాహుబలి సినిమాకు పార్ట్ 3 కూడా ఉంటుందని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అయితే పార్ట్ 3 తీసే స్కోప్ ఉందన్నారు రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్. ఇదిలా ఉంటే బాహుబలి పార్ట్ 3 పక్కన పెడితే దానికంటే ముందు కట్టప్ప సినిమా వచ్చేలా ఉంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప పాత్రతో సపరేట్ కథ రాస్తున్నారట. అసలు కట్టప్ప ఎవరు? మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు నమ్మిన బంటుగా ఉన్నారు? ఆయన చరిత్ర ఏంటి? తన కుటుంబ నేపథ్యం ఏంటి? ఎందుకు బానిసగా ఉండాల్సి వచ్చింది అనే పాయింట్స్తో బాహుబలికి ముందు జరిగే కథగా రాస్తున్నారట విజయేంద్ర ప్రసాద్. అని అనుకున్నట్టు సరైన కథ వస్తే విజయేంద్ర ప్రసాదే స్వయంగా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం కూడా ఉందట. బాహుబలి బల్లాలదేవ పుట్టక ముందు కథ కాబట్టి ఇందులో ప్రభాస్ రాణాలు ఉండే అవకాశం లేదు. రమ్యకృష్ణ, నాజర్ అయితే కట్టప్ప సినిమాలో ఉండొచ్చు. బాహుబలి ప్రపంచంలో కట్టప్ప పాత్రకి ప్రత్యేకమైన స్థానమే ఉంది. బాహుబలి 2వ భాగంపై ఆసక్తిని, అంచనాలను పెంచడానికి ఆ పాత్ర ఎంతగానో ఉపయోగపడింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న యావత్ దేశం మొత్తం వైరల్ అయిపోయింది. బాహుబలి, బల్లాలదేవ పాత్రలు ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో కట్టప్ప పాత్ర కూడా అంతే ప్రేక్షకుల నోళ్లలో నానింది. ఇప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాజమౌళి కట్టప్ప పాత్రతో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్గా రాజమౌళి చేస్తారా, లేదంటే మరొకరికి ఇస్తారా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. కానీ కట్టప్ప ప్రీ విజువలైజేషన్ వర్క్ మాత్రం మొదలైపోయింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయంటున్నారు. అయితే ఎలాంటి డైరెక్టర్కైనా ప్రతిసారి కొత్త కథలు తీసుకురావాలంటే కష్టమే. అందుకే కథ ఎలా ఉన్నా దాన్ని ఆడియన్స్కు కనెక్ట్ చేసే విధానం బాగుండాలని అంటారు. తాము ఆల్రెడీ చెప్పిన కథలోని ఓ పాత్రను తీసుకొని ఆ క్యారెక్టర్పై ఓ ప్రత్యేక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనిగరాజ్ కమల్ హాసన్తో చేసిన విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్రపై ఓ స్పెషల్ మూవీని తీయనున్నట్టు అనౌన్స్ చేయగా ఇప్పుడు అదే దారిలో కట్టప్ప సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాలో రాజమౌళి, ఆయన తండ్రి క్రియేట్ చేసిన మాహిష్మతి సామ్రాజ్యం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మాహిష్మతి కింగ్డమ్లో కట్టప్ప ఎందుకలా నమ్మిన బంటుగా ఉండాల్సి వచ్చింది? అసలు ఆయన ఎవరు? ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వాటి నేపథ్యంలో సినిమా చేయడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారట. ఏదేమైనా ఈ వార్త నిజమైతే మాత్రం ఈ మూవీపై అనౌన్స్మెంట్తోనే భారీ హైప్ రావడం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేస్తారా, లేదంటే తన టీంలో ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అంతా చర్చల దశలోనే ఉంది. నిజానికి బాహుబలి, ఫ్రాంచైజీ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంది. ఈ మధ్యలో కూడా జపాన్, చైనా వంటి దేశాల్లో రిలీజ్ చేసిన మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి రాజమౌళి కట్టప్ప బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేసి రిలీజ్ చేసిన మంచి స్పందన వచ్చే అవకాశం ఉందంటున్నారు.